రేపు అక్కడి నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో వెళ్లి 2 రోజులు పర్యటిస్తారు. 4న అర్జెంటీనా వెళ్తారు. 5న అక్కడి నుంచి బయలుదేరి బ్రెజిల్లోని రియోలో జరుగుతున్న 10వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. 8 వరకు అక్కడే ఉండి 9న నమీబియా చేరుకుంటారు. కేంద్రం త్వరలోనే 12% GST స్లాబ్ ఎత్తివేయొచ్చని జాతీయ మీడియా పేర్కొంది. చాలా వస్తువులను 5% స్లాబ్లోకి తీసుకొస్తారని తెలుస్తుంది. టూత్ పేస్ట్, గొడుగులు, కిచెన్ సామాగ్రి, కుట్టు మిషన్లు, గీజర్లు, ఐరన్ బాక్సులు, సైకిళ్లు ₹1000 పైన ఉంటే, రెడ్మేడ్ దుస్తులు ₹500, ₹1000 మధ్య ఉండే చెప్పులు, స్టేషనరీ, అగ్రికల్చర్ టూల్స్, వ్యాక్సిన్ పై ధరలు తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అహంకారంతో మాట్లాడితే ప్రజలు పాతాళానికి తొక్కుతారని సీఎం రేవంత్ ను హరీష్ రావు హెచ్చరించారు. బనకచెర్లపై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారు. గతంలో బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్ గా, నేడు బనకచెర్ల కోసం నిజాలు మాట్లాడకుండా బొంకు మ్యాన్ గా మారారన్నారు. బంగారం ధరలు వరుసగా 2 రోజులు పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 490 పెరిగి 98,890 చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 450 పెరిగి 90,650 పలుకుతుంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ₹1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. చాలా తక్కువ టారిఫ్తోనే ఇండియా యుఎస్ మధ్య డీల్ ఉంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఖచ్చితంగా చాలా తక్కువ టారిఫ్తోనే అమెరికాతో డీల్ పెట్టుకుంటుంది. అమెరికా సంస్థలపై పన్నులు తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఆ దేశంలో అమెరికా కంపెనీలు పోటీ పడేందుకు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పలు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, 110 టీచర్, 8 పీడీ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ దరఖాస్తు చేస్తుంది. ఇప్పటికే ఈ ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ TGPSకి అందించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.